ఉండేది. ప్రకాష్ గారు, వాళ్ళు కాళేశ్వరం కమిషన్ ఈ రోజు కేసీఆర్ విచారణతో తుది అంకానికి చేరుకుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే లాస్ట్ విట్నెస్ 115వ విట్నెస్ అమ్మా. 115వ విట్నెస్ గా కేసీఆర్ చెప్పారు. మరి మీరే ఇప్పుడు తుమ్మల ఏదో లేఖ ఇచ్చారని చెప్పారు. ఒకవేళ అందులో ఏమన్నా మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నట్టయితే ఆయనను కూడా పిలవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం దయాకర్ గారు మాట్లాడిన దాని మీద నేను ఒకటి క్లారిటీ ఆయనకి ఇద్దాం అనుకున్నా. అంటే ఇక్కడ పరిధి చాలా చిన్నగా చేశారు. అంటే పీసీ ఘోష్ కమిషన్ యొక్క పరిధి మొత్తం కాళేశ్వరం కాదు, ఓన్లీ 3 బ్యారేజీలే. ఆ 3 బ్యారేజీలలో కూడా పంపు లేదు, సబ్ స్టేషన్స్ లేవు, ఏవి లేవు. అంటే మరి తెలివిగా మెగావాళ్ళని తప్పించారా? కన్నెపల్లి పంప్ హౌస్ లో నీళ్లు వచ్చినాయి, మరి అది కూడా పెట్టాల్సి ఉండే ఇర్రెగ్యులారిటీస్ కింద. మరి ఏది పెట్టలేదు, ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. అయితే ఇర్రెగ్యులారిటీస్ అన్నారు కాబట్టి ఘోష్ గారి చేతిలో సంఖ్యలు పడ్డాయి. ఆయన కేవలం టెక్నికల్ విషయాల మీద తప్ప ఇతర అంశాలు జోలికి పోయే పరిస్థితే లేదు. ఇర్రెగ్యులారిటీలలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఒకటి లాస్ట్ లో అంటారు, ఎనీ థింగ్ డీమ్డ్ టు బి, అంటే కమిషన్ కు నచ్చిందన్న ఒక మాట కూడా అంటారు కదా లాస్ట్ లో. అంటే అంటే ఎనీథింగ్ ఇఫ్ కమిషన్ వాంట్స్ టు డూ అన్నది కూడా లాస్ట్ లో ఇస్తారు కదా. శ్రీకృష్ణ కమిటీ కూడా అట్లే ఉండే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఉంటాయి. లాస్ట్ లో అందరికి శర మామూలే, ఏ కమిషన్ అయినా లాస్ట్ కి అది పెడతారు. బట్ ఘోష్ గారు ఏంటంటే ఒక రకంగా వారు అయిష్టంగా వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే ఈజ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్ మ్యాటర్స్. బాగా స్టడీ చేయాల్సి వచ్చింది ఆయన దీనికోసం. ఆయన నా దగ్గర నుంచే కొన్ని దాదాపు నేను అనుకుంటే ఒక 40 పుస్తకాలు తెప్పించుకున్నారు. ఆయనకి ఇన్ టైమ్ లో డిపార్ట్మెంట్ సప్లై చేయలేదు బుక్స్. అంటే నేను ఇచ్చిన గవర్నమెంట్ డాక్యుమెంట్స్. ప్రకాష్ గారు, మీరు చాలా మందికి ఇరిగేషన్ పాఠాలు నేర్పారు. కాళేశ్వరం పుణ్యం 6 నెలలే. ఇప్పుడు కానీ ఇక్కడ అన్నది ఇప్పుడు ఏంటంటే ప్రకాష్ అన్న మీరు అన్న దాని మీద 3 బ్రిడ్జిల విషయంలోనే ఇప్పుడు సుందిళ్లకు బొంగ, మేడిగడ్డ, కుంగుబాటు, ఇది మేజర్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మలన సాగర్ ఉందనుకోండి, కంప్లీట్ కాని దాని మీద కంప్లైంట్ ఏముంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు ఊరి పైన మల్లంపేట నాని రెవెన్యూ ఊరు, అది ఇంకా కంప్లీట్ కాలేదు. నేను ఆ మధ్య నేను అక్కడికి 1-2 ప్యాకేజీలు అవి కంప్లీట్ కాని విషయం మీద కంప్లైంట్స్ ఉండవు. ఇప్పుడు ఎక్కడ బ్రిడ్జ్ కుంగింది అనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద కూడా మనం ఆధారపడుతున్నాం కదా. సుందిల్ల గంత పెద్ద బ్యారేజ్ కి కల్లేపల్లి మీరు కాదు, బీఆర్ఎస్ బాగా చేసి పెట్టింది. బీఆర్ఎస్ మా కాలం రాకముందే. ఈ కుంగుబాటు విషయం అనే దాని మీదనే కాన్సన్ట్రేషన్. ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఆ బ్రిడ్జ్ దగ్గరికి పోయి ఉన్నాడు ఆ రోజు, అటు ఛత్తీస్గఢ్ పోకుండా. కాబట్టి ఇప్పటికి ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలి, అవన్నీ కావాలి అనే ఆలోచన ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుంది.